లీకుల కంటే అవును ఉన్న సమాచారం ప్రజలతో పంచుకుంటే స్పష్టంగా ఉంటుంది. రైట్, మరొక అంశం చూస్తే సార్, జగన్ కూడా రెడీ, ఎలాంటి పరిణామాలకైనా జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోయారా? సో అందుకే ఆయన కార్యకర్త సమావేశం నిర్వహించిన ప్రతిసారి కూడా కేసులకి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. తాను కూడా రెడీగా ఉన్నానని చెప్పేసి అన్నాడు. గతంలో కూడా మరి నేను విజయవాడలో ఉన్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పేసి కూడా సవాల్ విసిరాడు. సో మొత్తం క్యాడర్ని కూడా సిద్ధం చేస్తున్నారు సార్ ఆయన. అంటే ఏంటి, తాను అరెస్ట్ అయ్యి ఒకవేళ తాను జైలుకి వెళ్తే పార్టీ ఎలా నడవాలో, క్యాడర్ ఎలాగా ప్రిపేర్ అవ్వాలో ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా నిన్న ఆయన వివిధ జిల్లాల యొక్క స్థానిక సంస్థల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు వీళ్ళతో సమావేశమయ్యారు. ఓ పెద్ద ప్రసంగం చేశారు. ప్రజల్లోకి వెళ్ళే అవకాశము వీళ్ళకి లేదు, ఎందుకంటే వీళ్ళు వాగ్దానాలు అమలు చేయలేదు. మనం అన్నీ అమలు చేసాం, కోవిడ్ వచ్చినా కానీ ఏది ఆపకుండా మనం చేసాము. సో ఆయనది ఇదే, మనం ఆ బటన్ నొక్కడం, బటన్ అనే మాట ఇప్పుడు వాడడం లేదు, కానీ బటన్ అయితే నొక్కుతూనే ఉన్నాం. వీళ్ళు ఏం నొక్కడం లేదు, వీళ్ళు మనల్ని అరెస్ట్ చేయడం మీదే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రజల దగ్గరికి పోలేరు, మనం ప్రజల దగ్గరికి పోదాం, ప్రజల దగ్గరికి పోతే అది చేయలేదే ఇది చేయలేదని వీళ్ళు అడుగుతారు అని ఒక విధంగా ఏం తగ్గలేదు, మన మీద ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది అని వాళ్ళకి చెప్పడానికి ఆయన ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో మాట అన్నారు సార్, గతంలో మొన్న అన్ని చేసిన మనకే పరిస్థితి 11 వస్తే అసలు ఏమీ చేయట్లేదు, వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అంటున్నారు. ఇంకా అది ఒకరికొకరు అలాగే అనుకుంటూ ఉంటారు కదా. అంతకుముందు వాళ్ళకు తక్కువ వచ్చాయి, ఈయనకు తక్కువ వచ్చాయి, ఇప్పుడు ఈయనకు తక్కువ, అంతకుముందు వాళ్ళకి తక్కువ. ఇది ఒక పెద్ద సైకిల్ అనుకోండి. ఎవరైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి కదా జగన్. ఎంతసేపటి సంక్షేమ పథకాలు ఇచ్చాము అదొక్కటే మీరు మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యంలో అనేక కోణాలు ఉంటాయండి. ముఖ్యంగా అందులో ప్రజాస్వామ్యం అనే దాన్ని కాపాడడం, సామాజిక న్యాయం, ఈ అంశాలు ఒక మాట అయితే ఆయనే చెప్తున్నారు కదా, కార్యకర్తలను పట్టించుకుంటాను, ఇంతకుముందు కార్యకర్తలను పట్టించుకోలేదు అంటే దాని అర్థం అదే కదా. జగన్ 2.0లో కార్యకర్తలకు చాలా పెద్ద పీట వేస్తాను, మీరు ప్రతి ఒక్కరు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు ఈ పాలనలో, మీకు అందరికీ నేను చేస్తాను. ఇంకొకటి మన మీద తీసుకునే ప్రతి చర్యకు వడ్డీతో సహా చెల్లిస్తాము. అధికారులు ఎక్కడున్నా అదే ఇంకా అది సప్త సముద్రాలు అవన్నీ అన్నారు. అప్పుడు సప్త సముద్రాలు అన్నారు, ఇప్పుడు వడ్డీతో సహా అన్నారు. అంటే ఇప్పుడు ఒక కేసుకు 3 కేసులు, 3-6 కేసులు, 3-6 కేసులు ఇవన్నీ కూడా పెట్టాలి. కేసుల్లో వడ్డీలు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ అంటే ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారంటే ఇంతకుముందు నేను జైలు పోయాను, నేను వచ్చి ఏమైంది ముఖ్యమంత్రిని అయ్యాను, కాదు, పైగా లోపలికి వెళ్తే అది అయిపోతుందని కూడా ఏం కాదు, మహా అయితే కేసులు పెట్టుకుంటారు అంతే కదా అని ఒక విధంగా కేసులను తేలికపరచడం, రెండవది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం, మూడోది నేను వ్యక్తిగతంగా కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పడం. దానికోసం లైన్ ఈసారి కొంచెం పార్టీ కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేస్తే కాపాడుకోవచ్చు అనే ఆలోచన ఉంది. అప్పుడేమో పూర్తిగా తల్లి మీద చెల్లిల మీద అప్పుడు ఆధారపడ్డారు కదా. ఇప్పుడు అదే కదా లోకేష్ నిన్న మాట్లాడుతూ తల్లిని చెల్లిని కూడా ఎప్పుడు ఉన్న దాడే కూడా చేశారు. కాబట్టి మహిళలతో ఎక్కువగా మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడింపజేస్తున్నారు. బట్ సిద్ధం చేస్తున్నాడు ఆయన సైకలాజికల్గా. అరెస్ట్ అవ్వచ్చు, అరెస్ట్ అవ్వడం అయినా పార్టీ ఉంటుంది. ఆ పార్టీలో ఒక వర్గం ఏమని భావిస్తుందంటే అరెస్ట్ అయిన వాళ్ళందరూ మళ్ళీ అధికారానికి వచ్చారు కాబట్టి మీతో సహా ఒక విధంగా అరెస్ట్ అయితే మంచిదే, కొంచెం వేడి పెరుగుతుంది, రాజకీయ చర్చ సెంటిమెంట్ అనేది కూడా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు గారు మన జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యారు, జగన్ గారు జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ జైలుకి వెళ్ళని మళ్ళీ అవుతారు. అంటే ఎందుకంటే సార్ తెలుగు ప్రజలు 2014 ఎన్నికలకు ముందు 13లో వైసీపీ ఇప్పుడు తర్వాత మంత్రి కూడా చేశాడు. ఆయన అన్నాడు, సార్ జగన్ జైల్లో ఉంటే మేము గెలుస్తాం సార్, బయటికి వచ్చి రాష్ట్రం విడిపోతే చంద్రబాబు గెలుస్తాడు సార్ అని చెప్పాడు 2014లో. నిజంగా అలాగే జరిగింది. 60 సీట్లు వచ్చాయి కానీ అధికారం రాలేదు. ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు అంటే జగన్ను కూడా అరెస్ట్ చేసేస్తే కావాలని వేటాడుతున్నారు, అందరినీ లోపల పెట్టేస్తున్నారు అన్న మెసేజ్ బలంగా వెళ్తుంది. అది మనకు ఉపయోగపడుతుంది. 40% దగ్గర 40% అట్లాగే ఉంది కదా, మన ఓట్లు ఏం తగ్గలేదంటారా సార్? ఏది 40% చెక్కు చెదరకం ఉందంటారా? అంటే అసంతృప్తి అధికారంలో ఉన్న వాళ్ళ మీద వస్తుంది కానీ జనరల్ గా బయటికి వెళ్ళిన వాళ్ళ మీద పెద్దగా రాదు కదా. అది టీడీపీ కూడా ఆలోచించుకోవాలి. నిజం చెప్పాలంటే మన దేశంలో కూడా కొంచెం శిక్ష పడిన వాళ్ళు వీళ్ళ మీద కొంచెం వెంటనే సెకండ్ సైడ్ వెళ్ళిపోతారు. అది ఒక సైకాలజీ, మాస్ సైకాలజీ. ఎట్లా ఉంటుందంటే ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ పెట్టారని ఓడిస్తారు 77లో, 2 ఏళ్లలోనే మళ్ళీ ఎన్నుకుంటారు, 80లోనే మళ్ళీ ఎన్నుకున్నారు కదా. కాబట్టి మాస్ సైకాలజీ ఏంటంటే ఇదేది మిస్టేక్, పనిష్మెంట్,
మళ్ళీ రికన్సిలియేషన్ పనిష్మెంట్ మీద కొంచెం అయ్యో అని ఒక విధమైన సెంటిమెంట్ ఇలా వస్తాయని. బట్ ఏదైనా అవన్నీ నేను మామూలు విషయాలు చెప్తున్నాను, కానీ రాజకీయంగా వైసీపీ ఆత్మవిమర్శ చేసుకొని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం కూడా అచ్చంగా ఈ రెడ్ బుక్ వీటి మీదే మునిగి తేలడం వల్ల కొంచెం అటువైపు అయితే ఒకసారి విజువల్ చూస్తే మనం రవి గారు వెనక వంగ గీత గారిని అవును నుంచోబెట్టి మాట్లాడటం యొక్క అర్థం ఏంటి సార్? చాలా మంది మహిళా నేతలు ఉన్నారు కదా అక్కడ, విడుదల రజనీ గారు లాంటి వాళ్ళు, రోజా గారు లాంటి వాళ్ళు, చాలా మంది నేతలు మహిళా నేతలు ఉన్నప్పుడు గీత గారు లాంటి వాళ్ళని ఎందుకు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు? మళ్ళీ తెలియదు అంటే అవి పార్టీ మారుతారు, ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి అప్పుడు, కానీ మారలేదామె. ప్రజారాజ్యం అప్పటి నుంచి ఉన్నారు కదా. అవును. అయితే మరి అనుకోకుండా జరిగిందంటారా, లేదా వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా గీతానే చెప్పాలి, వంగా గీత చెప్పాలి. సో వాళ్ళ అప్పటికి అంతా నిండిపోవడం వల్ల ఏమి నిలబడడం అంటారా? యాదృచ్ఛికంగా కాదు, మహిళలను ఆకట్టుకునే ఒక ప్రయత్నం కూడా ఉంది. మహిళలను నిలబెట్టుకోవడం, విడుదల రజని కానీ ఉంది కదా, ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ నిజానికి రోజా తక్కువగా మాట్లాడుతున్నారు, బట్ ఆమె మొన్న కూడా పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లి ఈ విషయాల మీద కూడా ఆమె మాట్లాడారు. ఆవిడ అంత తక్కువ మాట్లాడితే ఆ పార్టీకి కూడా అంత మంచిది, అదొక వాదన ఉంది వాస్తవంగా. రైట్, మరొక అంశం చూద్దాం రవి గారు. సో ఇక నారా లోకేష్ గారికి ప్రమోషన్ ఎప్పుడు? మరి ఆల్రెడీ ఆయన ప్రమోషన్